Hello, my dear students. Welcome to our YouTube channel, Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Exams. I have 23 years experience in teaching, guiding and mentoring the students. Students, లాస్ట్ క్లాస్లో నేను సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదో కాన్సెప్ట్ చెప్పాను. సో టుడే ఈ క్లాస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదేంటంటే సూపర్ నోడ్ అండ్ సూపర్ మెష్. ఎక్కువ మంది గేట్ ఆస్పిరెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటే సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ సూపర్ నోడ్ సూపర్ మెష్ యూజ్ చేయాల్సిన దగ్గర నోడ్ మెష్ యూజ్ చేస్తున్నారు. రైట్, హియర్ ఐఎమ్ గివింగ్ వన్ క్వశ్చన్. సో టర్న్ ద సర్క్యూట్ ఇస్ లైక్ దిస్. హియర్ నోడ్ అనాలిసిస్. ఇక చాలా మంది ఏం చేస్తారంటే ఓకే 10 మైనస్ v1 బై దిస్ ఈక్వేషన్ ఎవ్రీ వన్. మనం ఏమనుకుంటామంటే దీనికి నోడల్ అప్లై చేస్తారు, దీనికి నోడల్ అప్లై చేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ఎలా ఇస్తారంటే v1 మైనస్ v2 బై అని కుదరదు. అంటే మీనింగ్ ఏంటి? వెన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ బ్రాంచ్ ఇస్ కామన్ ఫర్ టూ నోడ్స్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ యూజింగ్ సూపర్ నోడ్ అనాలిసిస్. ఆ కాన్సెప్ట్ చాలా మంది తెలియదు. ఏ ఫ్రెండ్, ఇలా ఎప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సూపర్ నోడ్. వాట్ ఇస్ ద సూపర్ నోడ్ మీన్స్? ఇప్పుడు మనం నోడల్ ఏం యూజ్ చేసినామంటే నోడల్లో వీఆర్ యూజింగ్ సమ్ కేసీఎల్ ప్లస్ ఓమ్స్ లా యూజ్ చేసినాం. వేర్ అబౌట్ సూపర్ నోడ్ మీన్స్ కేవీఎల్ ప్లస్ కేసీఎల్ ప్లస్ ఓమ్స్ లా అప్లై చేయాలి. చాలా ఈజీ అండి ఇది కాన్సెప్ట్. సో హియర్ వాట్ ఇస్ ఏ రైట్ కేవీఎల్ కాన్సెప్ట్ హియర్. ఎప్పుడైతే ఇలా ఉందో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉందో ప్లస్ ఉన్నకెళ్ళి రైట్ ఆ v1 ని ప్లస్ తీసుకోండి. నెక్స్ట్ ఈ సైడ్ మైనస్ ఉన్నకెళ్ళి v2 తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ దట్ ఈస్ KVL. v1 మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు వోల్ట్స్ ఓవర్. రైట్, నెక్స్ట్ ఫ్రెండ్ ఓకే సెకండ్ కాన్సెప్ట్. ఈ రెండింటిని కలిసి సూపర్ నోడ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. సూపర్ నోడ్ కాన్సెప్ట్. సో బై సాల్వింగ్ దిస్ ఈస్ ద ఈక్వేషన్. మై రైట్ 10, దిస్ ఈజ్ ఇన్కమింగ్, this is outgoing v1 by 1, so this is plus 5, outgoing v2 by 1 is equal to 0. So after solving you will get like this main concept, right? Here KVL plus KCL plus Ohm's law use cheyali. Next one more is called a super mesh. If ideal current source branch is common for two meshes, this is I1 and this is I2, then again you have to use super mesh concept. Don't use mesh. You know friends, what about mesh means? Just a KVL plus Ohm's law. But a super mesh means again same concept. KCL plus KVL plus Ohm's law. So ila unnappunnana. So first equation what is I2 minus I1 is equal to 2. And right, the top side ఉంది కాబట్టి I2 by K, I2 minus I1. Next friends, this is super mesh. Right now minus 10 plus 1I1 plus 1I2 plus 5 is equal to 0. So this is the concept. After solving this you will get like this. That's why మనం ఎప్పుడైనా సరే సూపర్ మెష్ అంటే ఐడియల్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు కానీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు కానీ మనం సూపర్ మెష్ సూపర్ నోడ్ అప్లై చేయాలి. ఇప్పుడు మా సేస్ అకాడమీలో గేట్ 27 బ్యాచ్ అగైన్ ఈ సెట్ 26 బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నాయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. రైట్, వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.